వెల్కమ్ టు వ్యూ పాయింట్. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం అల్పాహారం అంటే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది బ్రెడ్, టోస్ట్, శాండ్విచ్, రోస్ట్ ఇలా రకరకాలుగా బ్రెడ్ ను మన ఆహారంలో భాగం చేసుకున్నాం. ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ మిన్నా అని భావిస్తూ ఉంటారు. అయితే మనం తినే బ్రౌన్ బ్రెడ్ నిజంగానే ఆరోగ్యకరమైనదా, లేక అది కేవలం రంగు మార్చిన తెల్ల బ్రెడ్ మాత్రమేనా? ఈ విషయంలో ప్రముఖ నిపుణులు కొన్ని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. సాధారణంగా యూరోప్ దేశాల్లో ప్రజలు వందల ఏళ్లుగా ప్రతిరోజు బ్రెడ్ ను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. అయినప్పటికీ వారికి భారతీయుల్లాగా షుగర్ వ్యాధి, ఊబకాయం వంటి సమస్యలు రావడం లేదు. దీని వెనుక ఉన్న రహస్యాన్ని నిపుణులు వివరించారు. అక్కడ బ్రెడ్ తయారు చేసే విధానం, వాడే పదార్థాలు మన దగ్గర దొరికే వాటికంటే భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. యూరోప్ దేశాల్లో బ్రెడ్ ను సహజ పద్ధతిలో నెమ్మదిగా పులియబెట్టి తయారు చేస్తారు. దీనివల్ల అది సులభంగా జీర్ణమవడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలో అకస్మాత్తుగా పెరగకుండా చూస్తుంది. ఇది బరువును అదుపులో ఉంచడానికి కూడా దోహదపడుతోంది. మన దేశంలో చాలా కాలం వరకు బ్రెడ్ ను కేవలం జబ్బు పడిన వారు తినే ఆహారంగానే చూసేవారు. కానీ ఇప్పుడు అది నిత్యావసరంగా మారింది. భారతీయ మార్కెట్ లో దొరికే తెల్ల బ్రెడ్లు పూర్తిగా శుద్ధి చేసిన మైదా పిండితో తయారవుతాయి. వీటిలో పోషక విలువలు దాదాపు శూన్యం. ఇక చాలా మంది ఆరోగ్యకరమని భావించే బ్రౌన్ బ్రెడ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ హెచ్చరించారు. మార్కెట్ లో లభించే అనేక రకాల బ్రౌన్ బ్రెడ్లు కేవలం రంగులు, కొన్ని కెమికల్స్ కలిపి గోధుమ రంగులోకి మారుస్తున్నారు. అంటే బయటకు గోధుమ రంగులో కనిపిస్తున్నా లోపల మాత్రం అది మామూలు తెల్ల బ్రెడ్ లాగే ఉంటుంది. నిజమైన హోల్ వీట్ బ్రెడ్ లేదా గోధుమ బ్రెడ్ అనేది పూర్తిగా గోధుమ పిండితో మాత్రమే తయారవ్వాలి. సరైన బ్రెడ్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. నాణ్యమైన గోధుమ బ్రెడ్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు వివరించారు. అటువంటి బ్రెడ్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహకరిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.